వెల్కమ్ బ్యాక్ టు హనీ తల్లి ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వారు వండిన చికెన్ కర్రీ ఏంటి అని అనుకుంటున్నారా? నా కోసం ఎంతో ప్రేమతో చికెన్ కర్రీ చేశాడండి బాబు అంటాను అనుకోకండి. మా ఆయన నా కోసం ఏమీ చేయలేదు. తనకు సండే ఆకలేసేస్తే మార్నింగ్ టిఫిన్ చేయలేదని చెప్పి త్వరగా చర్చి నుంచి రాగానే ఇంక నేనే వండేస్తాను చికెన్ కర్రీ, నువ్వు హనీని చూసుకో అని చెప్పాడు. సరే అయితే హనీని చూసుకోవడమే కదా, సింపులే కదా అని చెప్పి నేనేమో హనీని చూసుకుంటానని చెప్పాను. మధ్యలో ఎలాగా మా ఆయన వండుతున్నాడు కదా, డిస్టర్బ్ చేయాలని నేను ఒక వీడియో తీసుకుంటానంటే సరే తీసుకో అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి వీడియో తీసుకునేదాన్ని, చిన్న వీడియో తీసేదాన్ని, పక్కకి వెళ్ళిపోయేదాన్ని. వీడియో తీసుకుంటానన్నావు కదా రా అని చెప్పి నా బుర్ర తినేసేవాడు. ఆయన లేదండి నేను సరదాగా అన్నాను వీడియో తీయనండి అని చెప్పి, అలాగంటే ఏం అలాగా వీడియో తీస్తున్నావు కదా రా వీడియో తీయని చెప్పి వీడియో తీయని అన్నాడు. సరే అని చెప్పి ఫోన్లో వీడియో తీశాను. ఫస్ట్ మసాలా సామాన్లు వేస్తాడు అంటే బిర్యానీకి యూజ్ చేస్తాం కదా, అలాంటి కొన్ని దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు అవి వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఏగనిచ్చాడు. తర్వాత పచ్చిమిరకాయలు వేశారు. పచ్చిమిరకాయలు వేసిన తర్వాత చికెన్ కర్రీ చూడండి, ఆ జాయింట్స్, ఒక జాయింట్ నీకు ఒక జాయింట్ నాకు అని చెప్పి మా ఆయన నేను డిస్కషన్ చేసుకుంటున్నాము. నాకు జాయింట్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ గుండెకాయ అంటే చాలా ఇష్టము. మా ఆయన అంత ఇష్టపడేవాడు పెళ్లికి ముందు, తర్వాత పెళ్ళి అయిన తర్వాత నాకే ఇచ్చేవాడు అది. అందుకంటే నాకు చాలా ఇష్టం అది, అందుకని చెప్పి నాకు ఇచ్చాడు. జాయింట్స్ అంటే మా ఆయన ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాడు. తినిన తర్వాత ఇంకా వేపుతున్నాడా, ఉల్లిపాయలు ఆ రేంజ్లో వచ్చే వరకు వేపుతూ ఉంటాడు. తను చాలా బాగా వంట చేస్తాడు. నాకైతే ఏమీ రాదు వంట చేయడం గట్ట అంతలాగా. మా ఆయన అయితే చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు. తనకి ఇంట్రెస్ట్ కూడా నా వంట చేయడం అంటే. ఈ మగవాళ్ళందరూ వంటలు చేయడానికి, మాటలు చెప్పడానికి అయితే బాగానే ఉంటారు, కానీ మనం ఏదైనా పని చెప్పాము అంటే మాత్రం ఇష్టపడరు. వాళ్ళ చేతులతో వాళ్ళంతలో వాళ్ళు చేయడానికి ఇష్టపడతారు, కానీ మనకి బాగాలేనప్పుడు మనం చేయాలి, మనకి అవసరమైనప్పుడు వాళ్ళు చేస్తారేమో అని చూస్తాం, కానీ అస్సలు చేయరు, అస్సలు ఇష్టపడరు. వాళ్ళకి నచ్చితేనే ఏదైనా చేస్తారు. మనకు నచ్చితే కనీసం మనకు అవసరమైనప్పుడు పిల్లల్ని ఆడించమని ఆడించరు. అందులో మా ఆయన ముందుంటాడు. అస్సలు ఒక్క 5 నిమిషాలు హనీని పట్టుకోమన్నా పట్టుకోడు. తీస్తున్నా వేసే. ఇంకా టమాటాలు మగ్గానుగా కొంచెం కారము, పసుపు, మసాలాలు ఇవన్నీ వేసాడు. పసుపు అనేది ముందే వేసాడండి. కొన్ని మసాలాలు వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత అవి బాగా అయింది. నేను వాటర్లో ఎక్కువ కొంచెం ఉడకనిస్తే మా ఆయన ఆ సిమ్లో పెట్టే అది మగ్గనిస్తాడు బాగాన. అది అలా టేస్ట్ బాగుంటుంది అంటాడు. తను అలా చేస్తారు. నేనైతే ఇంకా త్వరగా ఉప్పు కారాలు ఇవన్నీ వేసి హైలో పెట్టేసి మూత పెట్టేస్తాను నేనైతే. తనైతే అలా కాదు, చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని ప్రతిదీ దగ్గరుండి జాగ్రత్తగా వేసుకొని వంట చేస్తాడు. మధ్యలో హనీదని గోల వెళ్ళిపోవచ్చు రా అని చెప్పేసి అది ఏడుస్తూనే ఉంది. అలాగా వద్దమ్మా అన్నా సరే మాట విందు. ఇంకా నాన్నేమొచ్చి ఇంకా లోపల తీసుకెళ్ళిపోయి తను చూసుకో ఆడించు అని చెప్పి అన్నాడు. పోలే అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తే మంచం మీద పడుకొని ఏడ్చేసుకుంటూ చప్పట్లు కొట్టేస్తుంది. అలాగే తనకి ఏడుపు వచ్చినా ఆనందం వచ్చినా ముందు చప్పట్లే కొట్టేస్తుంది. ఇంకా మేము హనీతో చాలాసేపు ఆడుకున్న తర్వాత నాన్న కర్రీ చేయడం ఫినిష్ చేస్తాడు. అయిపోయిన తర్వాత ఇంకా నేను వీడియో తీయడానికి ఇష్టపడక ఇంకా కంగారుగా ఆకలేసేస్తుందని ఫాస్ట్గా మేమిద్దరమే తినేసాము. తినేసిన తర్వాత గుర్తొచ్చింది, అమ్మో వీడియో పెట్టాలి కదా అని చెప్పి వీడియో తీస్తాను అన్నాను కదా అని. తినేసిన తర్వాత మిగిలిపోయిన కూరని వీడియో తీసి పెడుతున్నాను. ఇంకా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.